నమస్కారం అన్న. నమస్తే. మనం ప్రస్తుతం వచ్చేసి ధర్మారం అనే గ్రామంలో భీమారం మండలం మంచిర్యాల జిల్లాలో ఉన్నాము. మనం ప్రస్తుతం వచ్చేసి మన జగదీశ్వర్ రెడ్డి గారు చార్మి అనే రకాన్ని సాగు చేశారు. సో వారి మాటలో తెలుసుకుందాం ఎంత దిగుబడి వచ్చిందనేది. నమస్కారం అన్న. నమస్కారం. సో మీ మాటలో చెప్పండి అన్న, చార్మి రకం మీరు సాగు చేశారు 5 రకాల్లో, మరి మీకు ఎంత దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి? చార్మి ఇప్పుడు గత సంవత్సరం 1010 రకాలను రబీలో వాటిని సాగు చేసేది. ఈ సంవత్సరం కొంతమంది సూచన మేరకు లక్ష్మీ చార్మి వెరైటీని సాగు చేయడం జరిగింది. ఇది 5 ఎకరాలకు గాను మాకు సుమారుగా 30 నుంచి 35 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. మామూలుగా మేము 1010 పెడితే 60 బస్తాలు, చిన్న 40 కిలోల బస్తాలు 60 బస్తాలు వచ్చేది. ఇప్పుడు దీన్ని చార్మి వెరైటీ వచ్చేసరికి ఇప్పుడు 70 నుంచి 80 మధ్యలో వచ్చింది. ఓకే. సో మీకు సాగు చేసేటప్పుడు గింజ రాలడం కానీ ఏమైనా ఉండేనా? గింజ నాణ్యత అగ్గి తెగులను తట్టుకున్నది. అగ్గి తెగులను తట్టుకున్నది ఒకటి, గింజ రాలడం తక్కువ ఉన్నది. హార్వెస్టింగ్ చేసేటప్పుడు మామూలుగా గింజ రాలుతుంది రబీలో. ఈ చార్మి రకం వచ్చేసి అట్లాంటి ఇబ్బందులు ఏం లేదు. మరి ఏమైనా రోగాలు కానీ ఎట్లా తట్టుకునే శక్తి ఉంది? తట్టుకునే శక్తిని కలిగి ఉన్నది. మామూలుగా ఎక్కువైతే రోగాలు మీకు కొంచెం రోగాలను తట్టుకునే శక్తి ఉంది మామూలు రకాల కంటే. ఓకే. అంటే ఈ రకాన్ని మనం రైతులకు చెప్పచ్చా? అంటే మీరు మీ తోటి రైతులకు కానీ రైతులకు ఇప్పుడు మేము గత సంవత్సరం మేము ఇంకొకరి ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. భీమర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మేము వెరైటీ సాగు చేసినాము. మేము కూడా మాతో పాటు ఉన్న రైతులకు మేము సూచన చేస్తున్నాము. ఇట్లాంటి వెరైటీ సాగు చేసుకుంటే ఇంకో కొంత దిగుబడి పెరిగి ఆర్థికంగా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే అన్న, ధన్యవాదాలు అన్న. థ్యాంక్స్. ఒకసారి అట్లా లారీ కూడా తీసే బ్రో. ఏమై పది నిమిషాలు